సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ కియోసెరాకి సంబంధించిన ప్రాబ్లం ఒకటి వస్తుంది. ఇక్కడ చూడండి రెడీ టు అనుకుంటే మనకు రీప్లేస్ ఎంకే. ఓకే 2040లో రీప్లేస్ ఎంకే అని మనకి ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా క్లియర్ చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. రైట్. సో ఇప్పుడు అది స్లిప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. మనము హోమ్ పేజ్కి వచ్చేసినాం అన్నట్టు. ఓకే ఆన్ చేశాను. ఇక్కడ ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు 1087 2 సార్లు ప్రెస్ చేయాలి. ఓకే ఏం చేయాలండి 1087 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఓకే సో తెలుగులో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అసలు మొత్తానికి వెళ్ళవు ఫ్రెండ్స్. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే సో ఇప్పుడు నేను 1087 మళ్ళీ 1087 ప్రెస్ చేశాను. ఈ విధంగా వచ్చింది. ఓకే మెయింటైన్ రిపోర్ట్ అని వచ్చింది, U000 అని వచ్చింది కదా. ఇక్కడ మనం ప్రెస్ చేయాల్సింది ఏంటంటే 251. ఓకే సో ఇప్పుడు 251 నేను ప్రెస్ చేశాను. ఓకే సో మీరు గమనిస్తున్నారు 251 క్లిక్ చేసినాక ఏం చేస్తున్నాను. ఓకే ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో స్టార్ట్ మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ మనకు MCNT కౌంట్ ఏ అని వచ్చింది, క్లియర్ అని వచ్చింది కదా. ఈ క్లియర్ మీద క్లిక్ చేయండి. క్లియర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయొద్దండి. ఓకే అసలు ప్రెస్ చేయొద్దు. ఇక్కడ రీసెట్ బటన్ ఉంది కదా, ఈ క్లియర్ మీదకి వచ్చినాక రీసెట్ బటన్ మీదకి వెళ్ళాలి. రైట్. సో రీసెట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ మళ్ళీ మనకు U251 అని వచ్చింది కదా. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ 1 ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ నొక్కాలి. ఓకే సో స్టార్ట్ నొక్కేస్తున్నా చూడండి, క్లియర్ అయిపోయింది పాయింట్. రెడీ టు కాపీ అని వచ్చిందా. ఈ విధంగా అనమాట, చాలా సింపుల్ అండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనకు అడుగుతలే చూడండి, రీప్లేస్ ఎంకే అని వస్తుందా, డైరెక్ట్ రెడీ టు కాపీ అని వస్తుంది మనకు రికార్డింగ్. ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.